ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి హైమెనోప్లాస్టీ. సో హైమెన్ అంటే వజైనల్ ఓపెనింగ్ బయట ఒక థిన్ సన్నటి మెంబ్రెయిన్ లాగా ఉంటుంది. అది యూజువల్గా ఇంటాక్ట్గా ఉంటుంది, కానీ ఫస్ట్ టైం సెక్షువల్ ఇంటర్ కోర్స్లో కానీ, అంటే ఫస్ట్ టైం భార్యాభర్త కలిసినప్పుడు, లేదా బాగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, లైక్ ఎథ్లీట్స్ ఇలా వాళ్ళందరికీ అది ముందే బ్రేక్ అయిపోవచ్చు. సో వాళ్ళకి హైమెన్ రిపేర్ చేయడం దాన్ని మనం హైమెనోప్లాస్టీ అంటాము. నెక్స్ట్ లేబియోప్లాస్టీ. వజైనాకి బయట కనిపించేవి లేబియల్ లిప్స్ అంటాం. దాంట్లో 2 రకాలు, లేబియా మేజోరా, లేబియా మైనోరా. సో చాలాసార్లు ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ వల్ల సో లిప్స్ ఇర్రెగ్యులర్గా ఇంక్రీజ్ అవుతాయి. సో అసిమెట్రిక్ ఎన్లార్జ్మెంట్ అంటాం. అటువంటి వాళ్ళకి ఏమన్నా అది వాళ్ళకి కాస్మెటిక్గా బాగాలేదు అని అంటే అప్పుడు వాళ్ళకి లేబియోప్లాస్టీ అనే సర్జరీస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి క్లైటోరల్ హుడ్ కరెక్షన్. పైన క్లైటోరస్ ఉంటుంది, అది కొంతమందికి హైపర్ట్రాఫిడ్ ఉంటుంది, ముందుకు వచ్చేస్తుంది. సో వాటికి కూడా ఆ కరెక్షన్స్. సో ఇవి కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ అండి మనం కాస్మెటిక్ గైనకాలజీలో చేసేవి.